హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం బయోఫ్యూయల్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. బయోఫ్యూయల్స్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయింది. దానికి గల కారణం ఏంటి, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న రీజన్ ఏంటి, దానికి సంబంధించి ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం తీసుకుంటోంది, మరి గ్లోబల్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ కంట్రీస్ టాప్ లిస్ట్లో ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఇక్కడ వీడియో కాంపోనెంట్స్ చూద్దాం. వీడియో కాంపోనెంట్స్ విషయానికి వస్తే కనుక కాంటెక్స్ట్ ఏంటి, అబౌట్ బయోఫ్యూయల్స్ చూద్దాం. అలానే జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్తో పాటు సిగ్నిఫికెన్స్ ఏంటి, గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ఏంటి, నెక్స్ట్ గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్ ఏంటి అనేది తెలుసుకుందాం. మరి ఇది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూ GS3 ఎన్వైర్న్మెంట్ సెక్షన్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మరి రీసెంట్ టైమ్స్లో ఏంటి, ఇండియా థర్డ్ లార్జెస్ట్ బయోఫ్యూయల్ ప్రొడ్యూసర్గా రికార్డ్ అయింది. సో ఇండియా థర్డ్ లార్జెస్ట్గా ఉంది. అంటే ఆల్రెడీ 2 కంట్రీస్ ముందున్నాయి కదా, ఆ 2 కంట్రీస్ ఏంటి అంటే US, ఆఫ్టర్ దట్ బ్రెజిల్. సో 2 కంట్రీస్ US అండ్ బ్రెజిల్, ఆఫ్టర్ దట్ ఇండియా. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మన మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు స్టేటస్ అండ్ బెనిఫిట్స్ ఏంటి. సో ప్రెసెంట్ మనం ఎంత ప్రొడ్యూస్ చేస్తున్నాము అని అంటే ఆల్మోస్ట్ గ్రేటర్ దాన్ 15% ఆఫ్ ఎథనాల్ని మనం బ్లెండ్ చేయడం ఆల్రెడీ అచీవ్ చేసాం. మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ ఎంత పెట్టుకుంది, మినిమం 20% ఆఫ్ ఎథనాల్ అనే దాన్ని పెట్రోల్లోకి బ్లెండ్ చేయాలి అని బై 2025ని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. సో ఇంతకుముందు మనకి టార్గెట్ 2030 ఉండేది, బట్ దాన్ని 5 yearsకి మన ప్రైమ్ మినిస్టర్ గారు ప్రీపోన్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం గ్రేటర్ దాన్ 15% అచీవ్ చేసాం. సో 25 కల్లా మనం దీన్ని ఈజీగా అచీవ్ చేయగలం, రైట్. నెక్స్ట్ మరి మెయిన్గా దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎందుకు మనం దీన్ని ఇంపార్టెంట్గా కన్సిడర్ చేస్తున్నాము అంటే ఇది ఒక క్లీనర్ ఎనర్జీ సోర్స్. సో క్లీన్ ఎనర్జీ సోర్స్తో పాటు మనకి ఎమిషన్స్ తగ్గుతాయి, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఉండవు, కాస్ట్ తగ్గుతుంది, అంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ కానీ ఇవన్నీ కానీ మనకి తగ్గుతాయి. దాంతోపాటు మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్ లేదు అని అంటే క్లైమేట్ చేంజ్ యొక్క ఇంపాక్ట్ తగ్గుతుంది అనమాట. సో దాంతోపాటు వేస్ట్ టు ఎనర్జీ కాన్సెప్ట్ని కానీ డబ్లింగ్ ఆఫ్ ఫార్మర్స్ ఇన్కమ్ని కానీ మనం అచీవ్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది, రైట్. నెక్స్ట్ మరి మెయిన్గా అసలు బయోఫ్యూయల్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ బయోఫ్యూయల్స్ని ఎలా డిఫైన్ చేస్తుందో తెలుసుకుందాం. లిక్విడ్ ఫ్యూయల్స్, సో ఇక్కడ లిక్విడ్ ఫ్యూయల్స్ అన్నారు, డిరైవ్డ్ ఫ్రమ్ బయోమాస్ అండ్ యూస్డ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ టు ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ లిక్విడ్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్యూయల్స్ సచ్ యాజ్ గ్యాసోలిన్, డీజిల్ అండ్ ఏవియేషన్ ఫ్యూయల్స్. అంటే ఇది ఒక లిక్విడ్ అంటే ఏంటి, జనరల్గా మనకి ఎథనాల్తో పాటు బయోడీజిల్ ఇవన్నీ కూడా లిక్విడ్ బయోఫ్యూయల్స్గా చెప్పొచ్చు. ఇవి కాకుండా మనకి గ్యాస్ బేస్డ్ కూడా ఉంటాయి, అంటే బయో CNG కానీ బయో LPG కానీ ఉంటాయి. అవి కాకుండా సాలిడ్ బేస్డ్ బయోఫ్యూయల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ లిక్విడ్ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఆర్గానిక్ మాస్ నుంచి ఆర్ బయోమాస్ నుంచి వచ్చిన వాటిని దేన్నైతే పెట్రోల్కి డీజిల్కి ఆల్టర్నేటివ్స్గా మనం యూజ్ చేయొచ్చో వాటిని బయోఫ్యూయల్స్ అంటారు అని ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ చెప్తోంది. మరి అసలు ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఏంటి, ఇది ఎనర్జీ సెక్యూరిటీ, ఎనర్జీ ఎఫర్డబిలిటీ, ఎనర్జీ అవైలబిలిటీని ప్రమోట్ చేయడానికి ఫామ్ అయిన గ్రూపింగ్. ఇది మనకి 1970sలో ఇరాక్ వార్ మధ్యలో ఆయిల్ క్రైసిస్ రావడం వల్ల అన్ని కంట్రీస్ మీద ఇంపాక్ట్ పడింది ఆయిల్ ప్రైసెస్ విషయంలో. అలాంటివి ఇంకా ఫ్యూచర్లో రిపీట్ అవ్వకుండా ఉండడానికి ఒక ఆర్గనైజేషన్గా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఫామ్ అయింది. మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఇండియా ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీలో మెంబర్గా లేదు. దీంట్లో మెంబర్గా ఉండాలి అని అంటే మనకి OECD ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ విషయంలో మనకి మెంబర్షిప్ అనేది ఉండాలి. సో అలా ఇండియా IEAలో మెంబర్గా లేదు కాబట్టి, అంటే OECDలో మెంబర్గా లేదు కాబట్టి IEAలో మెంబర్షిప్ లేదు. బట్ దీంట్లో మనకి మెంబర్షిప్ రావాలంటే కొన్ని క్రైటీరియాస్ కూడా ఉంటాయి. లైక్ 90 days ఆఫ్ ఇంపోర్ట్ ఈక్వలెంట్ ఎంతైతే ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటామో 90 రోజులకు సరిపడా అంత మనం అండర్ గ్రౌండ్ క్యారవెన్స్లో స్టోర్ చేసుకోవాలి. అలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఎప్పుడైనా కానీ ఏదైనా గ్లోబల్ సిచ్యువేషన్స్ ఎప్పుడైతే వర్సన్ అవుతాయో అప్పుడు మనకి ఇంపోర్ట్స్ లేకపోయినా కూడా 90 days మనం సస్టైన్ అయ్యే విధంగా ఉండాలి అని ఒక కండిషన్ ఉంది. సో దానికి సంబంధించి ఇండియా స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. లైక్ మంగళూరు కానీ పాడూరు కానీ ఇట్లాంటి ప్లేసెస్లో, విశాఖపట్నం ఇక్కడ మనకి కన్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. మరి నెక్స్ట్ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, అసలు బయోఫ్యూయల్స్ అంటే ఏంటి. బయోఫ్యూయల్స్ అనేవి ఆర్గానిక్ మాస్ నుంచి మనం జనరేట్ చేసే క్లీనర్ ఫ్యూయల్స్గా చెప్పొచ్చు. అంటే ప్లాంట్ బేస్డ్ వేస్ట్ కానీ యానిమల్ బేస్డ్ వేస్ట్ నుంచి కానీ మనం జనరేట్ చేసే వాటిని మనం బయోఫ్యూయల్స్ అంటాం. సో యానిమల్ వేస్ట్ కానీ ప్లాంట్ వేస్ట్ని కానీ మనం బయోఫ్యూయల్స్గా కన్సిడర్ చేయొచ్చు. సో దాని నుంచి వచ్చే ఎనర్జీ అనేది మనకి మెయిన్గా క్లీనర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీగా ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ UPSC ప్రిలిమ్స్ 2025 రాయాలనుకుంటున్న ఆస్పిరెంట్స్ అందరికీ కూడా ఏకమైస్ అకాడమీలో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అనేది 17th March నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 125 hours సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ చేత స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ మీకు ప్రీవియస్ పేపర్స్ని ఎనలైజ్ చేసి తరువుగా మీ ప్రిపరేషన్ని డీల్ చేసే విధంగా
ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఈ ప్రోగ్రామ్ మొత్తం సంబంధించిన డీటెయిల్ క్యూఆర్ కోడ్ సో ఈ ప్రోగ్రామ్ మొత్తం కూడా 125 hours ఆఫ్ లెక్చర్స్లో మీకు స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ని లింక్ చేస్తూ ప్రీవియస్ పేపర్స్ని అనలైజ్ చేస్తూ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ మిమ్మల్ని మీ సేఫ్ మార్క్ ఏదైతే ఉంటుందో ప్రిలిమ్స్లో దాన్ని ఈజీగా రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారు. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించిన డీటెయిల్ షెడ్యూల్ కావాలి అని అంటే కనుక ఈ క్యూఆర్ కోడ్కి స్కాన్ చేయొచ్చు. నెక్స్ట్ మరి ఈ ప్రోగ్రామ్ మొత్తం కనుక మీరు చూస్తే 2,999కే లభిస్తుంది. ఈ ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయిన వాళ్ళకి టెస్ట్ సిరీస్ అనేది 999కే లభిస్తుంది. సో ఎనీ ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఏంటి? సో బయోఫ్యూయల్స్ అనేవి మనకి క్లీనర్ సోర్స్ అనుకుంటున్నాం, ఆల్టర్నేటివ్ టు పెట్రోల్ అండ్ డీజిల్. బట్ దీంట్లోనే జనరేషన్స్ ఏంటి? సో ఫస్ట్ జనరేషన్ అనేది మనకి ఎడిబుల్ సోర్సెస్ నుంచి వస్తుంది. ఎడిబుల్ అంటే ఏంటి? వాట్ వి ఈట్. సో ఎడిబుల్ అంటే ఫుడ్ ఐటమ్స్ నుంచి, ఫుడ్ వేస్ట్ నుంచి మనకి, లేకపోతే ఫుడ్ సర్ప్లస్ ఉన్నప్పుడు కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో మరి దీని యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి? బయో ఆల్కహాల్ కానీ, బయోడీజిల్ కానీ, వెజిటబుల్ ఆయిల్ నుంచి కానీ మనం దీన్ని తయారు చేయొచ్చు. అంటే ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్. మరి స్టార్చ్ నుంచి కానీ, షుగర్ కేన్ నుంచి కానీ, మనం ఇలాంటి వాటి నుంచి ఎడిబుల్ సోర్సెస్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటి నుంచి మనం బయోఫ్యూయల్స్ని చేసుకోవచ్చు. మరి సెకండ్ జనరేషన్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఏంటి? ఇవి నాన్ ఎడిబుల్ సోర్సెస్ నుంచి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. నాన్ ఎడిబుల్ అంటే విచ్ ఈస్ అన్ఫిట్ ఫర్ హ్యూమన్ కన్సంప్షన్. అంటే మనకి ఏదైతే రాటన్వి ఉంటాయో, డ్యామేజ్డ్ ఉంటాయో, అలాంటి తినడానికి పనికిరాని స్టేట్లో ఉండే డ్యామేజ్డ్ క్రాప్స్ కానీ అవన్నిటిని మనం ఎడిబుల్ నుంచి నాన్ ఎడిబుల్ కేటగిరీలోకి మారడానికి రీజన్ ఏంటి? ఫుడ్ సర్ప్లస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు బయోఫ్యూయల్స్ ఇస్ ఓకే. బట్ ఫుడ్ షార్టేజ్ ఉన్నప్పుడు కూడా ఫుడ్ వైపు కాకుండా ఫ్యూయల్ వైపు ఫుడ్ డైవర్ట్ అయితే అప్పుడు మెయిన్గా మనకి ఫుడ్ సెక్యూరిటీ థ్రెటన్ అవుతుంది. అలాంటివి రాకుండా ఉండాలి అని అంటే మెయిన్గా మనకి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ మీద ఎంఫసిస్ ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ స్టెమ్స్ కానీ, రైస్ హస్క్ లాంటివి, వుడ్ చిప్స్ లాంటి వాటన్నిటిని యూజ్ చేసి మనకి సెల్యులోజ్, ఎథనాల్ ఇలాంటి వాటిని సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ని ప్రిపేర్ చేస్తున్నారు. నెక్స్ట్ మరి థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్ అంటే ఏంటి? ఇది మనకి ఆల్గే, మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ ఆల్గే నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. మరి దీంట్లో ఉండే ఎగ్జాంపుల్ ఏంటి? బ్యూటనాల్ అనేది థర్డ్ జనరేషన్ బయోఫ్యూయల్. మరి ఫోర్త్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏంటి? ఇవి జెనెటికల్లీ ఇంజనీర్డ్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో, జిఎం క్రాప్స్ అంటాం కదా, వాటి నుంచి చేస్తారు. వాటిని సింథటిక్ బయోఫ్యూయల్స్ అని కూడా చెప్పొచ్చు. సో మరి వీటి యొక్క ఎగ్జాంపుల్ ఏంటి? సింథటిక్ గ్యాసోలిన్. ఇవన్నీ కూడా 4 జనరేషన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్. ఇప్పటి వరకు మనం ఫస్ట్ అండ్ సెకండ్ జనరేషన్ని హార్నెస్ చేయడం స్టార్ట్ చేసాం, రైట్? థర్డ్ అండ్ ఫోర్త్ ఈస్ అండర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. నెక్స్ట్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ బయోఫ్యూయల్స్ ఏంటి? ఎనర్జీ సెక్యూరిటీ. సో మనం బయోఫ్యూయల్స్ని యూజ్ చేసుకుని ఇంపోర్ట్ ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ని చేస్తున్నామో అది తగ్గిస్తే కనుక ఆల్మోస్ట్గా మనకి క్రోర్స్ ఆఫ్ మనీ సేవ్ అవుతుంది. అంటే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్తో పాటు ఇంపోర్ట్ బిల్స్ అనేవి కట్ అవుతాయి. దెన్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి? సో మనం కొన్ని చెట్లను నాటితే ఎంత మంచి క్లీనర్ ఎయిర్ ఉంటుందో అంత పొల్యూషన్ అనేది మనం క్లీనర్ సోర్సెస్ లైక్ బయోఫ్యూయల్స్ని వాడటం వల్ల అచీవ్ చేయొచ్చు. దెన్ రూరల్ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్తో పాటు ఇన్కమ్ అనేది కూడా ఆగ్యుమెంట్ అవుతుంది. ఎన్హాన్సెస్ ద ఎనర్జీ సెక్యూరిటీ. సో మనం వేరే కంట్రీస్ మీద ఇంపోర్ట్ కోసం డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు, మన ఓన్ సెల్ఫ్ రిలయన్స్ అచీవ్ అవుతుంది. అలానే క్లైమేట్ చేంజ్ మిటిగేషన్కి కూడా హెల్ప్ చేస్తుంది. సో మన క్లైమేట్ చేంజ్కి మెయిన్గా రెస్పాన్సిబుల్ అవుతున్న గ్రీన్ హౌస్ గ్యాసెస్ తగ్గించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలానే రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్, మనకి ఏదైతే 3R పాలసీ ఉందో ఆ 3R పాలసీలో కూడా ఇది మెయిన్ రోల్ ప్లే చేయబోతుంది, రైట్? 3R పాలసీ. నెక్స్ట్ మరి నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ అనేది మనం 2018లో రిలీజ్ చేశాం కదా. ఈ పాలసీ యొక్క కీ ఫీచర్స్ ఏంటనేది చూద్దాం ఒకసారి. సో ఇక్కడ ఫస్ట్ చూస్తే కనుక ఈ పాలసీ యొక్క మెయిన్ టార్గెట్ ఏం చెప్తున్నారు? 20% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ అనేది 2030కి అచీవ్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇప్పుడు అదే టార్గెట్ని 2025కి ప్రీపోన్ చేయడం జరిగింది. సో 20% ఆఫ్ ఎథనాల్ షుడ్ బి బ్లెండెడ్ బై 2030 అండ్ 5% ఆఫ్ బయోడీజిల్ అనే దాన్ని మనం 2030 కల్లా బ్లెండ్ చేయాలి అనేది కూడా మెయిన్ టార్గెట్. మరి నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా మనం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని పెంచడానికి వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నారు. సో దానికి సంబంధించి 6 years అప్కమింగ్ 6 years అంటే 2018 నుంచి 6 years వరకు కూడా 5,000 crores ఎలకేట్ చేస్తున్నట్టు కూడా చెప్తున్నారు. ఎక్కువ దేని మీద ఫోకస్ చేయబోతున్నారు అంటే 1 జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఫోకస్ చేస్తున్నారు. అలానే కేటగరైజేషన్ కూడా చేశారు. బేసిక్ బయోఫ్యూయల్స్ అంటే ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్ ఏమో అడ్వాన్స్డ్ బయోఫ్యూయల్స్గా వీళ్ళు పేర్కోవడం జరిగింది. థర్డ్ జనరేషన్ ఆల్గే. నెక్స్ట్ మరి ఇంక్రీజింగ్ ద స్కోప్ ఆఫ్ రా మెటీరియల్స్. మన ఫస్ట్ జనరేషన్ ఏవైతే యూజ్ చేస్తామో వాటికి సంబంధించిన రా మెటీరియల్స్ లైక్ ఇంతకుముందు ఓన్లీ షుగర్ కేన్ యొక్క మొలాస్ కానీ వాటి మీద మాత్రమే ఎక్కువ రిలయన్స్ ఉండేది. అలా కాకుండా ఇప్పుడు వైడ్ వెరైటీ ఆఫ్ థింగ్స్ని మనం ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్ రా మెటీరియల్ కిందకి తీసుకోవడం జరిగింది. రైస్ హస్క్ కానీ, వుడ్ చిప్స్ కానీ, రాటన్ పొటాటోస్ కానీ ఇలాంటి వాటన్నిటిని మనం ఫస్ట్ జనరేషన్ బయోఫ్యూయల్కి యూజ్ చేయొచ్చు. అలానే ఎప్పుడైనా ఫుడ్ సర్ప్లస్ ఉన్నప్పుడు కూడా వాటిని మనం డైవర్ట్ చేయొచ్చు. కానీ అలా డైవర్ట్ చేయాలి అని అంటే కనుక
మనకి ఇక్కడ మెయిన్గా బయోఫ్యూయల్ కోఆర్డినేషన్ కమిటీ అనేది మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ కింద ఫామ్ అవుతుంది. ఈ కమిటీ ఆథరైజ్ చేస్తేనే మనకి సర్ప్లస్ ఫుడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బయోఫ్యూయల్కి మనం మార్చుకోవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటి, ఒక రెపాజిటరీని క్రియేట్ చేస్తారు. సో బయోమాస్కి సంబంధించి ఆర్ బయోఫ్యూయల్కి సంబంధించి ఇండియాలో ఉన్న లేటెస్ట్ థింగ్స్ని బయో రిపాజిటరీగా మెయింటైన్ చేయబోతున్నారు. అలానే బయోడీజిల్ అనే దాని ప్రొడక్షన్ ఎంకరేజ్ చేయడానికి రీయూజ్డ్ కుకింగ్ ఆయిల్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా FSSAI ఫసై అంటాం కదా, వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు రీకుక్డ్ ఆయిల్స్ని బై చేసి వాటి నుంచి బయోడీజిల్ని చేయడం అనేది కూడా లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు బయోఫ్యూయల్ ఫీడ్ స్టాక్కి సంబంధించి కూడా ట్రస్ట్ అనేది ఉండబోతోంది. మరి నెక్స్ట్ ఎథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్. సో ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టు 20% ఆఫ్ ఎథనాల్ బ్లెండింగ్ అనేది 2025కి అచీవ్ చేయాలి. బట్ ఇనీషియల్గా 2030 పెట్టినప్పటికీ ఈ టార్గెట్ దీన్ని అచీవ్ చేయడానికి కోసం లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఇది. మరి ప్రధాన మంత్రి జీవన్ యోజన అంటే ఏంటి? సో మనం మెయిన్గా ఇక్కడ ఆగ్యుమెంటేషన్ చేయాల్సింది బయోమాస్ని. సో దానివల్ల రూరల్ ఎకానమీని ప్రాస్పెరిటీతో పాటు ఎంప్లాయ్మెంట్ ఎన్హాన్స్ అయ్యి మనకి మెయిన్గా అక్కడ ఉండే లైఫ్ స్టైల్ అనేది క్లీనర్గా మారడానికి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని అనౌన్స్ చేశారు. మరి గోబర్ధన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి? గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో ఆగ్రో రీసోర్స్ దన్. మరి ఈ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటి? మనకి ఏదైతే గోబర్ ఉంటుందో అంటే వేస్ట్ ఉంటుందో, యానిమల్ వేస్ట్ ఆర్ ప్లాంట్ వేస్ట్, దాన్ని కూడా మనం బయో కంప్రెస్డ్ గ్యాస్ BCG అంటాం ఆర్ BCNG అంటాం. సో దానిగా కన్వర్ట్ చేయడానికి లాంచ్ చేసిన మెయిన్ ఇనిషియేటివ్. మరి సతత్ అంటే ఏంటి? సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఈ సతత్ అనే ఇనిషియేటివ్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఆల్టర్నేటివ్ ట్రాన్స్పోర్టేషన్, అది కూడా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి ఎనర్జీ జనరేట్ చేసే ట్రాన్స్పోర్టేషన్ని ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చారు. మరి రుకో అంటే ఏంటి? రీయూస్డ్ కుకింగ్ ఆయిల్ ఇనిషియేటివ్. అంటే రీయూస్డ్ కుకింగ్ ఆయిల్ అయితే ఈటరీస్ కానీ ఫుడ్లో స్ట్రీట్స్ బయట మనకి యూస్ చేస్తుంటారు రిపీటెడ్గా. అది రిపీటెడ్గా యూస్ చేయడం వల్ల లేకపోతే బాయిల్ చేయడం వల్ల హై టెంపరేచర్స్లో అది కార్సినోజెనిక్ అవుతూ ఉంటుంది. సో అలాంటి వాటిని తగ్గించడానికి, హెల్త్ ప్రమోట్ చేస్తూనే ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ కూడా కన్జర్వ్ చేయడానికి మనకి FSSAI అనేది రీయూస్డ్ కుకింగ్ ఆయిల్ నుంచి బయోడీజిల్ని జనరేట్ చేయడానికి ఇనిషియేటివ్స్ తీసుకుంది. మరి నెక్స్ట్ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్ అంటే ఏంటి? ఇది మనం 2023లో G20 సమ్మిట్ ఎప్పుడైతే ఇండియాలో హోస్ట్ చేసామో అప్పుడు ఇండియా తీసుకున్న మెయిన్ ఇనిషియేటివ్ అనమాట. మరి ఇక్కడ మెంబర్ కంట్రీస్ ఎవరు అంటే ఇండియా ఇప్పుడు 3rd పొజిషన్లో ఉంది, US 1st పొజిషన్లో ఉంది, అండ్ బ్రెజిల్. అంటే టాప్ 3 కంట్రీస్ ఏవైతే బయోఫ్యూయల్ ప్రొడక్షన్లో ఉన్నాయో అవి కాకుండా అర్జెంటీనా కానీ, బంగ్లాదేశ్ కానీ, ఇటలీ, మారిషస్, సౌత్ ఆఫ్రికా అండ్ UAE అనేవి మనకి మెంబర్ కంట్రీస్గా ఉన్నాయి. కెనడా అండ్ మనకి సింగపూర్ ఏదైతే ఉన్నాయో అవి అబ్జర్వర్ కంట్రీస్గా ఉన్నాయి, రైట్? సో మనకి మెయిన్గా ఇప్పుడు 24 మెంబర్ కంట్రీస్ అనేవి ఉన్నాయి. అండ్ అలానే మనం చూస్తే కనుక ఈ రోజుల్లో USA అనేది 52% గ్లోబల్ లార్జెస్ట్ బయోఫ్యూయల్ ప్రొడ్యూసర్గా ఉంది. నెక్స్ట్ బ్రెజిల్, నెక్స్ట్ ప్లేస్లో 3%తో ఇండియా ఉంది. సో చూడండి అక్కడ 52కి 30కి 3%కి ఎంత వ్యత్యాసం ఉంది, ఇండియా ఎంత పెంచాల్సి ఉంటుంది అనేది మనం చూడాలి. మరి ఇక్కడ మెయిన్గా ఫోకస్ ఎక్కడ ఉంటుంది ఈ గ్లోబల్ బయోఫ్యూయల్ అలయన్స్లో అంటే సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్, అంటే నాన్ ఫుడ్ సోర్సెస్ మీద వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయబోతున్నారు. సో ఎందుకంటే ఈ అలయన్స్లో మనకి డెవలప్డ్ కంట్రీస్తో పాటు డెవలపింగ్ కంట్రీస్ కూడా ఉన్నాయి కాబట్టి డెవలపింగ్ కంట్రీస్లో ఫుడ్ అనేది స్కేర్స్గా అవ్వకూడదు అనే ఉద్దేశంతో సెకండ్ జనరేషన్ వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకొక ఇనిషియేటివ్ గ్లోబల్ బయో ఎనర్జీ పార్ట్నర్షిప్. సో ఇది 2006లో ఇనిషియేట్ చేస్తున్నారు. మరి దీంట్లో మనకి G8+5 కంట్రీస్ ఉన్నాయి. సో G8 అంటే మనకు తెలిసిందే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ లో. ఆ G8లో లేని కంట్రీస్ లైక్ చైనా కానీ, బ్రెజిల్, ఇండియా కానీ, మెక్సికో అండ్ సౌత్ ఆఫ్రికా కూడా ఈ పర్టికులర్ ఇనిషియేటివ్లో మెంబర్స్గా ఉన్నాయి. టోటల్గా చూస్తే 23 నేషనల్ గవర్నమెంట్స్తో పాటు 16 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే టోటల్గా 39 మెంబర్ కంట్రీస్ మనకి ఇక్కడ ఉన్నాయి. అబ్జర్వర్ కంట్రీస్ ఏమో 33 ఉన్నాయి, అలానే 15 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? సస్టైనబుల్ బయో ఎనర్జీని ప్రమోట్ చేయడం అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్గా కనిపిస్తుంది. మరి నెక్స్ట్ ఛాలెంజెస్ ఏంటి? అన్సస్టైనబుల్ మెథడ్ ఆఫ్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్. సో మన ఎనరోబిక్ మీన్స్ లాగా మనం ప్రాపర్గా యూజ్ చేయకపోతే కనుక బయోఫ్యూయల్ నుంచి వచ్చే పొల్యూషన్ కూడా మనకి హార్మ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఏంటి? బయోఫ్యూయల్స్ కోసం మనం ఎక్కువ వాటర్ రిచ్ రీసోర్సెస్ లైక్ షుగర్ కేన్ని ప్రొడ్యూస్ చేయడం వల్ల మనకి గ్రౌండ్ వాటర్ టేబుల్ ఇవన్నీ ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే సర్ప్లస్ క్రాప్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడైతే ఉంటుందో అది అన్సస్టైనబుల్ అనమాట. సో సర్ప్లస్ క్రాప్ ఎప్పుడు వస్తుందో తెలియదు, దాని మీద డిపెండ్ అయ్యి ఉంటే కనుక మనకి సెకండ్ జనరేషన్ బయోఫ్యూయల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనం మాక్సిమం బెనిఫిట్ని పొందలేము. అలానే అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ దాన్ని బట్టి బయోఫ్యూయల్ ఇండస్ట్రీ ఉండకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
మరి నెక్స్ట్ వే ఫార్వర్డ్ ఏంటి, ఏవైతే లెఫ్ట్ ఓవర్ క్రాప్స్ కానీ లెఫ్ట్ ఓవర్ రెసిడ్యూ కుకింగ్ ఆయిల్ ఉంటుందో దాన్ని ఎక్కువగా యూజ్ చేసుకుని బయోఫ్యూల్స్గా కన్వర్ట్ చేయడం మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సస్టైనబుల్ ఫీడ్ స్టాక్, మనం తీసుకునేవన్నీ కూడా సస్టైనబుల్ సోర్సెస్ నుంచి అయితే కనుక బెటర్ అవుట్పుట్స్ వస్తాయి. అలానే ఎకానమీస్ ఆఫ్ ద స్కేల్ని ప్రమోట్ చేయడంతో పాటు బయోమాస్ యూటిలైజేషన్ ఎంకరేజ్ చేయడం అనేది మెయిన్ ఉద్దేశంగా ఉండాలి. మరి ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్రాప్స్ ఆర్ మెయిన్లీ కన్సిడర్డ్ ఫర్ బయోఫ్యూయల్ ప్రొడక్షన్ ఇన్ ఇండియా? షుగర్ కేన్, మేజ్, జెట్రోఫైన్, రైస్. మరి వీటిలో ఏది ఎక్కువగా బయోఫ్యూయల్ కోసం వాడతారని తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ అ బయోఫ్యూయల్? ఎథనాల్, బయోడీజిల్, కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్ అండ్ బయోగ్యాస్. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది ఆన్సర్ కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, which of the following agencies is responsible for implementing the bioenergy mission in India? Ministry of New and Renewable Energy, Ministry of Petroleum and Natural Gas, Niti Aayog and Central Pollution Control Board. మరి వీటిలో ఏది కరెక్ట్ అనేది కామెంట్ సెక్షన్ చెప్పండి. నెక్స్ట్, మెయిన్స్ క్వశ్చన్, వాట్ ఆర్ ద బయోఫ్యూయల్స్? డిస్కస్ దేర్ క్లాసిఫికేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఇన్ అచీవింగ్ ద ఎనర్జీ సెక్యూరిటీ ఇన్ ఇండియా. సో ఫస్ట్ పార్ట్లో బయోఫ్యూయల్స్ అంటే ఏంటి రాస్తూ, నెక్స్ట్ పార్ట్లో క్లాసిఫికేషన్ ఏంటి, 4 జనరేషన్స్ యొక్క క్లాసిఫికేషన్స్ మెన్షన్ చేసి వాటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది చేయొచ్చు. మీరు ఈ మొత్తం క్వశ్చన్ కూడా మనం వీడియో వింటే కనుక మొత్తం కూడా మీరు ఆన్సర్ చేసే స్థితిలో ఉంటారు. రైట్, మరి ఈరోజు మనం డిస్కస్ చేసింది ఏంటి, రీసెంట్ టైమ్స్లో ఇండియా గ్లోబల్ లెవెల్లో 3rd బయోఫ్యూయల్ ప్రొడ్యూసర్గా రికార్డ్ అయింది. సో బయోఫ్యూయల్ గురించి మనకి ఉన్న ఇనిషియేటివ్స్ ఏంటి, నేషనల్ బయోఫ్యూయల్ పాలసీ 2018 ఏంటి, బయోఫ్యూయల్స్లో మనకున్న జనరేషన్స్ ఏంటి, వాటిలో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనేది మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇనిషియేటివ్ మీకు నచ్చినట్లయితే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.